RTI Live News. Ask for right. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణని మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో మే 9 గురువారం తన నివాసంలో కలిసిన జాతీయ రాష్ట్ర జిల్లా మరియు మండల అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సీ అంశంపై మెమోరాండం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఇచ్చిన మెమోరాండంకు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మరియు పార్లమెంట్లో చర్చిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. స్పందించిన డీకే అరుణ రజక సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్సీ అంశంపై డీకే అరుణ స్పందించడం వల్ల బీజేపీలో చేరాలనే ఆలోచనతో నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ అధ్యక్షులు నడిమిటి శ్రీనివాస్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి నడిమిటి శ్రీనివాస్, రజక బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరడం జరిగింది. మరి ముఖ్యంగా రజకులకి వాల్మీకుల రిజర్వేషన్ సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. రజకులు ఈరోజు మమ్మల్ని ఎస్సీ జాబితాలో కలపాలి, మాకు రిజర్వేషన్లలో నష్టం జరుగుతుంది, మా యొక్క కులాన్ని చాలా రాష్ట్రాల్లో ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మాకు ఎస్సీ సామాజిక వర్గాన్ని కల్పించే రిజర్వేషన్ మాకు అందియాలని ఎన్నో రోజుల నుంచి మేము పోరాటం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విషయం దగ్గర కూడా మీ విషయము దీనిపైన ఒక అవగాహన ఉన్నది. తప్పకుండా రజకులకు వారికి అండగా నిలబడి వారి యొక్క డిమాండ్ సాధించడానికి నా వంతు మీ అందరి పార్లమెంట్ అభ్యర్థిగా, పార్లమెంట్ మెంబర్గా, ఈరోజు అభ్యర్థిగా, రేపు గెలిచిన తర్వాత తప్పకుండా మీ ఎంపీగా మీకు అండగా ఉంటా, మీ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పి మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ అయినటువంటి శ్రీనివాస నేను బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితున్నాయి ఈరోజు బీజేపీలో చేయడం జరిగింది. నేను నామినేషన్ వేయడం కూడా ఒక లక్ష్యంతో వేశాము. మమ్మల్ని ఎస్సీ జాబితాలు తెరచడానికి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యానికి మేము కేవలం నిరసనగా వేసాం కాబట్టి ఈరోజు డీకే అన్న గారు ముందుకు వచ్చి ఒక మాట చెప్పారు. వారు ఇప్పటికే పార్లమెంట్లో మీ అంశం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా పరిష్కరిస్తానని, రజకుల ఎస్సీ జాబితాలు చేసే విధంగా నా వంతు ప్రయత్నం ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఇప్పటికే 18 రాష్ట్రాలు ఉన్నాయి, మిగిలిన 11 రాష్ట్రాలు కూడా కలిపే విధంగా నేను చర్యలు తీసుకుంటానని మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన దానికి మేము ఈరోజు మా రజక సంఘం తరఫున మా రాష్ట్ర అధ్యక్షుడు గోపి గారు, మిగతా నాయకులందరూ కూడా కలిసి మేడం గారికి మద్దతు తెలుపుతూ, అదేవిధంగా నేను 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను బీజేపీలో జాయిన్ అవుతా ఉన్నాను. అందుకే మేడం గారి సంక్షేమం కూడా నేను కండవేసుకోవడం జరిగింది. కాబట్టి మా లక్ష్యం ఒకటే, హిందుత్వవాదం, హిందుత్వ సిద్ధాంతం మేము పనిచేస్తున్నాం కాబట్టి అదే వాడతో అదే ఆలోచనతో ఈరోజు మేము బీజేపీకి మద్దతు ఇవ్వడం, బీజేపీ కలిసి పనిచేయడం తీసుకుంది. కాబట్టి మా ప్రధాన సమస్యను మేడం గారు డీకే అన్న గారు పరిష్కరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాం మా సంఘం తరఫున. కాబట్టి అదేవిధంగా సంఘ సభ్యులకు మీ ద్వారా కోరుతున్నది ఏంటంటే బీజేపీకి ప్రతి ఒక్క రజక సంఘ నాయకులు కూడా ఓటేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని చేతులు కూడా బీజేపీకి ఓటేసి అత్యధికంగా మెజార్టీతో డీకేని గెలిపిస్తారని మేము భావిస్తున్నాం. కాబట్టి అందుకే రోజు పెద్ద ఎత్తున మేడం గారు సమస్యలు కలవడం జరిగింది. కాబట్టి మేడం గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను పిలిచినందుకు వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా గోపిరాజుగా కొనసాగుతున్నాడు. ఈ విషయం అయితే ఈరోజు మహబూబ్ పార్లమెంట్ నుండి డీకే అరుణ మేడం గారు బీజేపీ పార్టీ నుండి వారు నిలబడడం జరిగింది. ఆ విషయంలో ఈరోజు మా నడిమిటి సీనన్న నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘం నుంచి మరి స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్ నుంచి పోటీ చేయడం జరిగింది. అందులో బీజేపీకి ఆకర్షితుడై బీజేపీకి చేరినందుకు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి తరపు నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు అనేక పార్టీలు నేను కలవడం జరిగింది. ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు కలవడం జరిగింది. మరి ఈరోజు కూడా మేడంని మేము ఎస్సీ రిజర్వేషన్ అంశం పైన వారికి ప్రమోట్ జరిగింది, మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అందుకు వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా మీ ఎస్సీ రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వంలో వారి పరిశీలనలో ఉంది, ఎస్సీ కమిషన్లో కూడా పరిశీలనలో ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మరి ఈ రాష్ట్రాల్లో కూడా వారి పరిశీలనలో ఉంది కాబట్టి తప్పకుండా నేను పార్లమెంటు అభ్యర్థి గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారికి ఈ విషయాన్ని నేను స్వయంగా తీసుకుపోతానని చెప్పినందుకు మరి మేడం గారికి, డీకే అరుణ మేడం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.